ఏమున్నాయంట? 10 మంది చేతిలో దివిటీలు ఉన్నాయి, 10 మంది దివిటీలు వెలుగుతున్నాయి. అయితే తేడా ఏంటి? తేడా ఏంటంటే 5 మాత్రమే నూనె తీసుకెళ్లారు వాళ్ళతో పాటు. కానీ 5 మిగతా 5 ఉన్నారే, వాళ్ళు నూనె తీసుకెళ్ళా. దివిటి ఎప్పుడు ఎలగాలి అంటే, దీపం ఎప్పుడు ఎలగాలంటే ఏం పోయాలి? నూనె లేకుండా దీపం వెలుగుద్దా? ఎలగదు. సరే, నువ్వు ఒకసారి నూనె పోసావు, అది వెలిగింది, చివరికి ఏమైందా? ఆ దీపం నూనె అయిపోయిన తర్వాత దీపం కూడా ఆరిపోయింది. అదే నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ దీపంలో నూనె పోస్తానే ఉండాలి. ఆ నూనె ఏంటి? నూనె అంటే దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ నూనె మాత్రమే వెలుగు ఇవ్వగలుగుద్ది. నీ వాక్యం నా పాదములకు దీపం అన్నాడు, నా త్రోవకు వెలుగు అన్నాడు. దేవుని వాక్యంతో ఎవరైతే బుద్ధి కలిగిన వారు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతారు.